పవన్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న తొలి కేబినెట్ సమావేశం ఏర్పడింది. ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చారో సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే 5 వీటికి సంతకం పెట్టారో మెగా డిఎస్సి, అదేవిధంగా పింఛన్ పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ఇలా స్కిల్ సెన్సెస్, అన్నా క్యాంటీన్లు ఏదైతే వీటికి 5 వీటికి సంతకాలు పెట్టారో వాటికి నిన్న కేబినెట్ లో ఆమోద ముద్ర పడిందని చెప్పాలి. అదే అంతేకాకుండా అమలుకు రంగం సిద్ధమైందని కూడా చెప్పాలి. 7 శ్వేతపత్రాలను కూడా విడుదల చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే ఉందో పోలవరం, అమరావతి సంబంధించి 7 శ్వేతపత్రాల విడుదలకు కొత్త ప్రభుత్వం నిన్న నిర్ణయం తీసుకున్నట్లు కూడా కనిపిస్తుంది. నిజమే మీరు అంటున్నట్టుగా, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. సో పూర్తిగా ఖజానా కూడా నిండుకు పరిస్థితి, ఎక్కడ ఏం తాకట్టు పెట్టారో ఎక్కడ ఏం అమ్మేశారో కూడా తెలియని పరిస్థితి. పూర్తిగా అవన్నీ ప్రజల ముందు పెట్టి ముందుకెళ్లాలని కూడా ఈ ప్రభుత్వం అనుకుంటా ఉంది. చూస్తే మెగా డిఎస్సి కావచ్చు, సామాజిక పింఛన్ 4000కు పెంపు కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెట్టిన 5 తొలి సంతకాల అమలుకు రంగం సిద్ధమైంది. కొత్త ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర పడింది. ఇక ఆంధ్రప్రదేశ్పై గంజాయి రాజధానిగా పడిన ముద్ర తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. గంజాయితో పాటు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఇక దీనికోసం 5 మంత్రులతో కమిటీని నియమించింది. పెంచిన వృద్ధాప్య పింఛన్లను జూలై 1 నుంచి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పంపిణీ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఇక పోలవరం, అమరావతి సహా 7 అంశాలపై 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇక నిన్న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూటమి సర్కార్ తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని, కళాశాలలు, పాఠశాలలను కూడా ఈ మహమ్మారి వదిలిపెట్టలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. దీని నివారణకు చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణకు తగు సూచనలు చేసేందుకు హోం, గిరిజన సంక్షేమం, విద్యాశాఖ, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును పునరుద్ధరిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా దాని పేరు మార్చింది. దీనివల్ల గతంలో ఈ యూనివర్సిటీలో చదివిన డాక్టర్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అందువల్ల యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన 5 అంశాలకు కేబినెట్ తొలి సమావేశంలో ఆమోదం లభించిందన్నారు. మెగా డిఎస్సి, ఏపీ భూ హక్కు చట్టం 2022 రద్దు, ఇక వృద్ధాప్య పింఛన్ల పెంపు, ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణ, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇక కూటమి పార్టీలు ఎన్నికల ముందే మెగా డిఎస్సి ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి. ఆ మేరకు 16,342 ఉపాధ్యాయ నియామకాల కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గత ప్రభుత్వం టెట్ పరీక్షలను ప్రతి 6 నెలలకోసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై టెట్ పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది అని కొలుసు వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం 2022 రద్దు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని కొలుసు తెలిపారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితరుల పింఛన్ మొత్తాన్ని 3000 నుంచి 4000కు పెంచుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుందన్నారు.
పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి 33,000 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. 4,000కు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్లకు పెరిగిన 1,000 రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్దారులకు మొత్తం 7,000 పింఛన్ మొత్తాన్ని జూలై 1న అందిస్తామన్నారు. సచివాలయ ఉద్యోగులతో ఇంటి వద్దనే పంపిణీ చేయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ను 3,000 నుంచి 6,000కు ప్రభుత్వం పెంచింది. పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న 5,000 పింఛన్ను 15,000కు, కిడ్నీ, లివర్ తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న పింఛన్ను 5,000 నుంచి 10,000కు ప్రభుత్వం పెంచింది. ఈ విధంగా సామాజిక భద్రత పింఛన్ల పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్లు అదనపు భారం పడుతుంది. బకాయిలతో కలిపి నెలకు 4,408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది అని కొలుసు వివరించారు. ఇక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్ 2024 నిర్వహణకు సిద్ధమవుతోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఇక దీనిపై కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనికపై మన ముద్ర పడేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేబినెట్ భావించింది. ఇక ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య సర్వేని 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేస్తాం. అంతిమంగా మన రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ సంకల్పం అని వివరించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఏంటి అప్డేట్స్? తొలి కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తం 5 సంతకాలు ఆయన ఏదైతే చేశారో 5 సంతకాలకు సంబంధించి నిన్న తొలి కేబినెట్ లోనే ఆమోద ముద్ర వేశారు. ముఖ్యంగా మెగా డిఎస్సి 16,347 పోస్టులకు సంబంధించి, అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి, అన్నా క్యాంటీన్లు మొత్తం ఆగస్టులోగా 183, తర్వాత ఒక 20, మొత్తం 203 అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయడం కావచ్చు. స్కిల్ సెన్సెస్ నైపుణ్య గణనకు సంబంధించి, అదేవిధంగా పెన్షన్ల పెంపు 3,000 ఉన్నటువంటి పెన్షన్ ను కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే 1,000 రూపాయల మేర పెంచి 4,000 చేయడం. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళ పెన్షన్ ను 5,000 నుంచి 10,000 చేయడం. పూర్తి స్థాయి దివ్యాంగులైన వారికి 15,000, 5,000 నుంచి 15,000 పెన్షన్ చేస్తూ పెన్షన్ పెంచుతూ కూడా నిర్ణయం తీసుకున్నారు నిన్న కేబినెట్ లో. జూలై 1వ తేదీన ఏరియర్స్ తో కలిపి, అంటే పాత బకాయిలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందరికీ అందబోతోంది. దీనివల్ల ప్రతి నెల కూడా 819 కోట్ల రూపాయలు అదనపు భారం పడిపోతుంది. ఒక జూలై నెలలోనే భారీ ఎత్తున 4,000 పైచిలకు కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడబోతోంది. తర్వాత ప్రతి నెల కూడా ఈ భారం కొనసాగనుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 22,000 కోట్ల రూపాయల భారం పెన్షన్ల విషయంలో పడితే, ఇప్పుడు ఇకపై ప్రతి ఏడు కూడా 33,000 కోట్ల రూపాయల వరకు కూడా పెన్షన్ల భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడబోతోంది. అయినప్పటికీ కూడా సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నైపుణ్య సర్వేను కూడా 3-4 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఏ విధంగా నైపుణ్యం పొంది ఉన్నారనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక సర్వే నిర్వహిస్తారు. గతంలో కులగణన చూసాం, మతాల ప్రకారం జనాభా ఎంత ఉన్నారో కూడా గణించుకోవడం చూసాం. అయితే నైపుణ్య గణన ప్రపంచంలో జరగడం ఇదే తొలిసారి కావడం. ఎక్కడైతే నైపుణ్యం గల విద్యార్థులు కానీ లేదా అభ్యర్థులు కానీ ఉంటారో అక్కడ ఆయా ఫ్యాక్టరీలు లేదా ఆయా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 7 శ్వేతపత్రాలు, అంటే ఈ హామీలతో పాటు 7 శ్వేతపత్రాలు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గత ప్రభుత్వం ఏ వ్యవస్థలను ఏ విధంగా విధ్వంసం చేసింది అనే దాని మీద 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, శాండ్ మైన్, అదేవిధంగా మద్యం, శాంతి భద్రతలు, ఆర్థిక రంగం పైన ఈ గత ప్రభుత్వం ఎటువంటి దాడి చేసింది అనే దాని మీద కూడా శ్వేతపత్రాలను సిద్ధం చేయబోతున్నారు. అది ఈ నెల 28 నుంచి ప్రతి శ్వేతపత్రం కూడా 3 రోజులకు ఒకటి తప్పున విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక అన్నా క్యాంటీన్ల విషయం కూడా త్వరలోనే ఆగస్టు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయని చెప్పిన పరిస్థితి. పేదవాడికి పచ్చడి అన్నం పెట్టలేని ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి అని
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఏదైతే మాట అన్నారో ఆయన పేరుతోనే అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ అప్పట్లో స్థాపించింది. 203 అన్నా క్యాంటీన్లు ఉండగా వాటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మూసివేసిన పరిస్థితి. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తిరిగి తెరిపించి వారందరికి కూడా పేదవాళ్ళందరికీ కూడా పట్టణంలో ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలకే టిఫిన్ 2 పూట్ల భోజనం పెట్టే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఇలా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా మొదటి కేబినెట్ లోనే దాదాపు నెరవేర్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.